Welcome to Lata ZDZ online classes. This is part 11 of acids, bases and salts of class 10 physical science. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం మనం భాగం 11 ఆమ్లాలు క్షారాలు లవణాల గురించి చెప్పుకుంటున్నాం. పోయినసారి పార్ట్లో అంటే పార్ట్ 10 భాగం 10లో మనము సామాన్య లవణం అంటే ఉప్పు నుంచి ఏ పదార్థాలు తయారు చేస్తారు అని తెలుసుకున్నాం. ఇంకా వాటి నుంచి వాషింగ్ సోడా బేకింగ్ సోడా కూడా తయారు చేస్తారని చెప్పుకున్నాం. మరి ఎలా తయారు చేస్తారు అనే విషయం మనం ఈ పార్ట్లో చూద్దాం. ఓకే, ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు సామాన్య లవణం అంటే ఉప్పు అంటే NaCl నుండి బేకింగ్ సోడా లేదా దీన్ని మనం వంట సోడా అంటాం. దీని తయారీ ఎలా చేస్తారు? మనం కొన్ని సందర్భాల్లో పదార్థాలను తొందరగా ఉడికించడానికి బేకింగ్ సోడాని ఉపయోగిస్తాము. దీని యొక్క రసాయన నామము సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ అని కూడా దీన్ని పిలుస్తాం. మరి దీన్ని తయారు చేసే విధానం ఏమిటి అంటే NaCl ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ NH3 అంటే అమోనియా గివ్స్ NH4Cl అమోనియం క్లోరైడ్ అండ్ NaHCO3 అంటే వంట సోడా. ఈ బేకింగ్ సోడా లేదా ఈ వంట సోడా ఏదైతే అంటున్నామో ఇది క్షయం చెందని ఒక బలహీనమైన క్షారం. అంటే ఇది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది, కానీ ఒక బలహీనమైన క్షారం. మరి దీన్ని ఆహారంతో కలిపి మనం వండుతాం, వేడి చేస్తాం లేదా ఉడికిస్తాం. అప్పుడు ఏం రసాయన చర్య జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ మనకి NaHCO3ని ఎప్పుడైతే మనం హీట్ చేస్తున్నామో ఇది Na2CO3 అంటే సోడియం కార్బోనేట్ ప్లస్ H2O ప్లస్ CO2గా విడిపోతుంది. ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకి వెళ్ళిపోతుంది. అప్పుడే మనకి బబుల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సరే, మరి ఈ బేకింగ్ సోడా లేదా వంట సోడా యొక్క ఉపయోగాలు ఏమిటి ఇప్పుడు మనం నేర్చుకుందాం. బేకింగ్ పౌడర్ తయారీలో ముఖ్యమైన పదార్థం బేకింగ్ సోడా. అంటే ఈ బేకింగ్ సోడాతోనే బేకింగ్ పౌడర్ తయారు చేస్తారు. చూడండి, ఇక్కడ మీకు బేకింగ్ సోడా లేదా వంట సోడా బేకింగ్ పౌడర్ ఈ రెండు వేరు వేరు పదార్థాలు. ఈ బేకింగ్ సోడా నుంచి తయారు చేసే ఒక పదార్థం బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ వేడి చేసి జరిగే రసాయన చర్యలో CO2 వాయువు విడుదలై బ్రెడ్ లేదా కేక్ నుండి రంధ్రాలు చేసుకొని బయటకు పోవటం వలన అవి మెత్తగా స్పాంజ్ వలె మారుతాయి. ఈ బేకింగ్ పౌడర్ అనేది సాధారణంగా మనము బ్రెడ్ కేకుల తయారీలో ఉపయోగిస్తారు. ఎందుకు? చూడండి, బ్రెడ్ లేదా కేక్ మనం ముట్టుకున్నప్పుడు చాలా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది. అలా జరగడానికి కారణం ఏమిటంటే ఈ బేకింగ్ పౌడర్. ఈ బేకింగ్ పౌడర్ని వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది? CO2 అనేది విడుదలవుతుంది. ఇది రంధ్రాలు చేసుకొని బయటకి వెళ్ళిపోవడం వల్ల మనకి చూడండి ఆ కేక్ మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. బ్రెడ్ మధ్యలో కూడా మనకి చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. అవి దేనివల్ల ఏర్పడ్డాయి? ఈ CO2 బయటకి వెళ్ళిపోవడం వల్ల ఏర్పడ్డాయి అన్నమాట. అందుకని అవి మెత్తగా అవుతున్నాయి. కాబట్టి కేక్ మెత్తగా రావాలి అంటే ఏం కలుపుతారు? బేకింగ్ పౌడర్ కలుపుతారు. ఇంకా బేకింగ్ సోడాను యాంటాసిడ్లలో ఒక ముఖ్యమైన అణుఘటకంగా వాడతారు. యాంటాసిడ్ లేదా యాంటాసిడ్ ఏంటి? యాంటీ యాసిడ్ అంటే యాసిడ్కి వ్యతిరేకమైన లక్షణం కలిగినది, అంటే క్షారము. మరి ఈ క్షారాన్ని యాంటాసిడ్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? కడుపులో మంటగా ఉన్నప్పుడు ఉపయోగిస్తామని మనం చెప్పుకున్నాం. ఆ కడుపులో మంటగా ఉన్నప్పుడు ఏదైతే మనం యాంటాసిడ్ని ఉపయోగిస్తున్నామో దాంట్లో ముఖ్యమైన పదార్థం ఏమిటి? బేకింగ్ సోడా. ఇది బలహీనమైన క్షారం కాబట్టి జఠర ఆమ్లము అంటే మన కడుపులో ఉండే ఆమ్లము జఠర ఆమ్లము అంటాం. దీన్ని తటస్థీకరించి ఉపశమనం కలిగిస్తుంది. అంటే మనకు కడుపులో మంట రాకుండా ఇది ఆపుతుంది. ఇంకా దీన్ని అగ్నిమాపక యంత్రాల్లో సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు. అట్లాగే బలహీనమైన
యాంటీసెప్టిక్గా కూడా మనకి దీన్ని ఉపయోగిస్తారు. అంటే ఇది యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉప్పు నుంచి అంటే సామాన్య లవణం నుంచి వాషింగ్ సోడా తయారీ. బేకింగ్ సోడాని వేడి చేస్తే మనం ఇందాక వంట సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని ఏదైతే చెప్పుకున్నామో దాన్ని వేడి చేస్తే మనకి ఏం ఏర్పడుతుంది? సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏర్పడ్డ Na2CO3ని పునఃస్ఫటికీకరణం చేస్తే వాషింగ్ సోడా అంటే Na2CO3 10H2O లభిస్తుంది. సో మనకి Na2CO3 ప్లస్ 10H2O గివ్స్ Na2CO3 10H2O అంటే ఇక్కడ 10 నీటి అణువులు దీంట్లో కలిసి ఉన్నాయన్నమాట. ఈ Na2CO3ని మనం ఏమంటున్నాం? వాషింగ్ సోడా, బట్టల సోడా అని కూడా అంటారు. ఈ వాషింగ్ సోడా కూడా క్షార స్వభావం కల లవణమే. చూడండి, ఇది లవణమైనప్పటికీ తటస్థంగా లేదు, దీనికి క్షార స్వభావం కలిగి ఉంది. ఈ క్షార స్వభావం ఇది బలమైన క్షారం. మరి దీని యొక్క ఉపయోగాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి వాషింగ్ సోడా ఉపయోగాలు: గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడాని ఉపయోగిస్తారు. అట్లాగే బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. గృహ అవసరాలలో అంటే మనకి ఇంటిలో సోడియం కార్బోనేట్ని వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతని తొలగించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ వాషింగ్ సోడానే మనం బట్టల సోడా అంటున్నాం కాబట్టి దీన్ని బట్టలు శుభ్రపరచడానికి ఇంకా వస్తువులు శుభ్రపరచడానికి దీన్ని వాడతారు. ఇది వాషింగ్ సోడా యొక్క ఉపయోగాలు. సో మనం 2 రకాలు చెప్పుకున్నాం, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా. సో టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, baking soda from common salt. So how we manufacture baking soda from common salt? We'll see here. Baking soda is sometimes added for faster cooking. The chemical name of baking soda is sodium hydrogen carbonate NaHCO3. So this is formed from NaCl plus H2O plus CO2 plus NH3. This is ammonia, this is carbon dioxide and this is water. So these 4 chemicals form NH4Cl, ammonium chloride and NaHCO3. This is baking soda, okay, or we can call this cooking soda also. So baking soda is a mild non-corrosive base. The following reaction takes place when it is heated during cooking. So when we add in cooking, this will be faster cooking. So 2 NaHCO3, when we heating this, these are forming Na2CO3, this is sodium carbonate, H2O and CO2. Okay. So this CO2 goes out from the holes. So how it is useful? What are the uses of baking soda? We will see here. Baking powder. So mainly baking powder prepared by baking soda only. So baking powder mainly contains baking soda. It produces CO2 which rises through bubbling dough into cake or bread. So the cake or bread will be very soft like a sponge because of baking powder only. Baking soda is also an ingredient in antacids. Being alkaline, it neutralizes excess acid in stomach and provide relief. It is also used as soda acid in fire extinguishers. It acts as mild antiseptic also. Okay, this is about baking soda. Next, washing soda. Washing soda, see, when sodium carbonate is forming, can be obtained by heating baking soda. So when we heating baking soda, there is Na2CO3 is forming there. So recrystallization of Na2CO3 gives washing soda, that is Na2CO3 10H2O. So 10 water molecules also there in washing soda.
So Na2CO3 plus 10H2O gives Na2CO3 10H2O. This washing soda is also a basic salt. So this is a salt, but it is basic in nature. So now use of washing soda. So washing soda is used in glass, soap and paper industries. So in soap making, in washing soaps, we are all of you using washing soaps to clean the clothes. That soaps prepared by washing soda only. So it is used in the manufacture of sodium compounds such as borax. Sodium carbonate can be used as cleaning agent for domestic purpose. Domestic means in houses. It is used for removing permanent hardness of water. So this is also one use. So now we'll see the worksheet, questions in worksheets. So this is your worksheet. There are 5 questions. So first question, మొదటి ప్రశ్న, బేకింగ్ సోడా తయారీ విధానాన్ని వివరించండి, ఆ రసాయన చర్యకు సమీకరణాన్ని రాయండి. సో బేకింగ్ సోడా ఎలా తయారు చేస్తారు దాన్ని మనం రాయాలి. చూడండి ఇక్కడ ఉంది మనకి. సో మీరు రాయవలసింది ఇది మీ 1వ ప్రశ్నకి సమాధానం. సమీకరణం కూడా ఇక్కడ ఉంది. ఓకే. 2వ ప్రశ్న, బేకింగ్ సోడాను ఆహారంతో కలిపి ఉడికించినప్పుడు జరిగే రసాయన చర్యకు సమీకరణాన్ని రాయండి. అది కూడా మనకి ఇందాకే చూసాం, ఇక్కడే ఉంది. సో చూడండి, ఆహారంతో కలిపి వేడి చేసినప్పుడు జరిగే రసాయన చర్య, ఇది మీ 2వ ప్రశ్నకి సమాధానం. ఓకే. ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ కూడా చూద్దాం. 1 and 2 చూద్దాం. సో ఫస్ట్ వన్, explain the process of preparation of baking soda and write the chemical equation. This is first one, preparation of baking soda. Second one, write the chemical equation for the reaction takes place when baking soda is heated during cooking. So this is question, this is second question. So here first answer is this one, preparation of baking soda, and second answer is this one. What will happen when we heating baking soda? It releases carbon dioxide, water and also sodium carbonate. So this is your second answer. Okay, next one, third one, మూడవది, వాషింగ్ సోడా తయారీ విధానాన్ని వివరించండి, ఆ రసాయన చర్యకు సమీకరణాన్ని రాయండి. సో మనం ఇప్పుడు వాషింగ్ సోడా ఎలా తయారు చేస్తారు దాని రసాయన సమీకరణం మనం రాద్దాం. చూడండి, వాషింగ్ సోడా తయారీ, మీరు ఇక్కడ నుంచి రాయాలి. బేకింగ్ సోడాని వేడి చేస్తే సోడియం కార్బోనేట్, ఇది రాయకండి, ఏర్పడటం కాదు, ఏర్పడుతుంది అని రాయండి. ఓకే, ఇక్కడ మీరు ఏర్పడుతుంది అని రాయాలి. అండ్ ఈ సమీకరణం కూడా మీరు రాయాలి. సో ఇది మీ 3వ ప్రశ్నకి సమాధానం. ఓకే, ఇంకా 4వ ప్రశ్న చూద్దాం. బేకింగ్ సోడా ఉపయోగాలను ఏమైనా 2 తెలపండి. అండ్ నెక్స్ట్, వాషింగ్ సోడా ఉపయోగాలను ఏమైనా 2 తెలపండి. సో మనకి 4, 5 ప్రశ్నల్లో బేకింగ్ సోడా ఉపయోగాలు అండ్ వాషింగ్ సోడా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం రెండింటిని కలిపి చూసుకుందాం. అయితే 2 రాయమన్నాడు కానీ మీరు ఈ 5 రాయండి, అప్పుడే మీకు ఎగ్జామ్లో కొన్నైనా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు రైటింగ్ దీన్ని రాస్తారు కాబట్టి రాసినప్పుడు ఈ 5 రాస్తే కనీసం 2 అయినా గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీ 4వ ప్రశ్నకి సమాధానం, బేకింగ్ సోడా ఉపయోగాలు. అండ్ 5వ ప్రశ్నకి సమాధానం వాషింగ్ సోడా ఉపయోగాలు, ఇవి కూడా 2 రాయమన్నాడు కానీ మీరు ఈ 4 రాయండి. ఇది మీ 5వ ప్రశ్నకి సమాధానం.
Okay, so English medium, third one, explain the process of preparation of washing soda and write the chemical equation. So see, first of all you have to write this. First of all write this one. So this is third answer. First line is this, and next you have to write this one. Okay, this is your third answer. Okay, next fourth one, write any 2 uses of baking soda, and fifth one, write any 2 uses of washing soda. So baking soda and washing soda uses, you have to write all of these. Please write all 5, because when you write all of these you can remember some of these. So this is fourth answer, uses of baking soda, and this is your fifth answer, uses of washing soda. సో వీడియోని ఆపి రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సో మన ప్రశ్నలు అయిపోయినాయి. నెక్స్ట్ బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు. ఓకే, 6, 7, 8 3 ఉన్నాయి మీకు ఇక్కడ, 3 చూసుకుందాం. సో సిక్స్త్ వన్, ఆరవది, బేకింగ్ సోడా యొక్క రసాయన నామము. సోడియం క్లోరైడ్ కాదు, ఇది ఉప్పు రసాయనం. సోడియం హైడ్రాక్సైడ్ కాదు, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం కార్బోనేట్ ఏంటి, ఇది వాషింగ్ సోడా. సో హైడ్రోజన్ ఏదైతే ఉందో అది మాత్రమే బేకింగ్ సోడా. సో సి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాషింగ్ సోడా రసాయన సాంకేతికం ఏమిటి, అది సోడియం కార్బోనేట్. అది ఇంకా 10 నీటి అణువులతో కలిపి ఉంటుంది, కాబట్టి సి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యాంటాసిడ్లలో ముఖ్య అనుఘటకంగా వాడే పదార్థం ఏమిటి, అది బేకింగ్ సోడా. సో బి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక ఇంగ్లీష్ మీడియం మల్టిపుల్ చాయిసెస్ చూసుకుందాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 questions are there. Sixth one, the chemical name of baking soda is sodium hydrogen carbonate. So C is your answer, sodium hydrogen carbonate. Next one, the chemical formula of washing soda is Na2CO3 and 10H2O is there. So C is your correct answer, not B. And ingredient of antacids is, that is baking soda. So B is your answer. So these are your answers. Okay, first of all subscribe the channel and share it with your friends, because of sharing knowledge is gaining knowledge.